ఒక పర్సన్కి నో చెప్పి చూడండి, ఎలాంటి వాడో మీకు అర్థమైంది. ఎందుకు ఆ మాట అంటున్నాను? నిన్న 16th జూలై కర్ణాటక బస్ స్టేషన్లో ఒక అమ్మాయిని ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ఒప్పుకోలేదని అక్కడే చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు. జస్ట్ ఒప్పుకోలేదని. అయితే ఆ తర్వాత అబ్బాయి ఏం చేశాడు తెలుసా? ర్యాట్ పాయిజన్ తాగడానికి ట్రై చేశాడు. పోలీసులు ఈ లోపు పట్టుకునే లోపు ఆ అబ్బాయిని ర్యాట్ పాయిజన్ తాగలేదు, పట్టుకున్నారు. ఏంటిది? మొన్న హైదరాబాద్ పోక్సో కేసులో కూడా అంతే. ఆ అమ్మాయిని ఎవరినైతే హెరాస్ చేశారో ఆ అమ్మాయిని, వాళ్ళ ఫ్యామిలీని, అలాగే ఈ అబ్బాయి వాళ్ళ వైఫ్ని, వాళ్ళ పిల్లల్ని చంపేసి పాయిజన్ తాగి చనిపోయాడు. ఇప్పుడు ఎలా ఉందంటే క్రైమ్ సిస్టమ్, నాకు కోపం వచ్చింది, నేను చంపేస్తాను, నేను చంపేసి నేను కూడా పాయిజన్ తాగేస్తాను. నన్ను ఎటు పట్టుకోలేరు కదా, నేను ఎటు సంతోషంగా లేను, నిన్ను కూడా సంతోషంగా ఉంచను. నో చెప్పడం తప్ప? ఐ డోంట్ థింక్ సో. మీరు కామెంట్ చేయండి.